ఫ్రెండ్ మదన్ గురించి పూర్తిగా తెలియాలి. మేమందరం వాడుకున్న క్లారిటీకి షార్ట్ ఫిల్మ్ తీసి డైరెక్టర్ అవుతాడు అనుకున్నాం, కానీ అలా డైవర్ట్ అవుతాడు అనుకోలేదు. ఏంటి డైవర్టా? ఆ డైవర్షన్ పేరే నిక్కీ. నేను తనకు కావాల్సింది ఇవ్వలేదంట మేడం. ఆమె నమ్మకం లేదంట, వదిలేసింది, బ్లాక్ చేసింది మేడం. అరే మదన్, నువ్వు షార్ట్ ఫిలిం బాగా తీయరా. అది పేపర్లలో టీవీలలో వస్తే మన కాలనీ వాళ్ళందరూ చూడాలి. నీ గురించి గొప్పగా చెప్తుంటే నేను వినాలిరా. అన్నీ సెట్ చేసుకుని వాడు రాసుకుని కథను తీయాలనుకున్నాడు, కానీ దేవుడు వాడి కథను ఇంకోలా మార్చేశాడు. రిపోర్ట్స్ అన్నీ చూశాను. నాన్నగారిని కరెక్ట్ టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చారు, లేదంటే పారాలిసిస్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయేది. మీ నాన్నగారికి మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ ఎంఐ అంటే ఇక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇమీడియట్గా స్టంట్ అయ్యాలి. ఎక్కువ టైం కూడా లేదు, అమౌంట్ రెడీ చేసుకోండి. ఎంత అవుతుంది డాక్టర్? నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ 3 లక్షల నుంచి 4 లక్షలు వద్దమ్మా. రెడీ చేసుకోండి, ఎక్కువ టైం కూడా లేదు. చాలా ట్రై చేశాడు, కానీ మనీ ఎక్కడా దొరకలేదు. లాస్ట్కి వాళ్ళ హౌస్ ఓనర్ దగ్గర ఊర్లో ఉండే పొలం తాకట్టు పెట్టి మనీ తీసుకొచ్చాడు. కాకపోతే ఎవ్రీ మంత్ కొంచెం మనీ ఇవ్వాలి, అప్పు తీర్చాలి. తర్వాత ఆపరేషన్ అయింది, వాళ్ళ నాన్న ఇంటికి తీసుకొచ్చేసారు. సిచ్యువేషన్ చాలా బ్యాడ్ అయిపోయింది పాపం. వాడికి ఇల్లు గడవడానికి కూడా కష్టంగా ఉండేది. అప్పుల మీద అప్పులు అయిపోయాయి. ఏదైనా జాబ్ తెచ్చుకుంటాడేమో అనుకున్నాం, కానీ జాబ్ గురించి అడిగితే నేను జాబ్ చేయలేనురా. ఎందుకురా? పొద్దున్న ఆఫీస్కి వెళ్తే రావడానికి రాత్రి 9 అవుతుంది. నాకున్న బ్యాక్లాగ్స్ పోనీ ఎవడని జాబ్ ఇచ్చినా రోజుకి 500, నెలకు 15,000. దేనికి సరిపోతారు అసలు? పాలకి, కూరగాయలకి, నాన్న మందులకి, కరెంటు బిల్లుకి, రెంట్కి. ఇంకప్పులు అలాగే ఉంటాయి. డబ్బులు మిగిలితే ఒట్రా. అరే మీ దగ్గర రావడానికి బండిలో పెట్రోల్ అయిపోద్దేమో అని నడుచుకొని రావాలనిపిస్తుంది. ఎంతైనా మన పేరెంట్స్ గ్రేటరా. మనల్ని చిన్నప్పటి నుంచి పెంచి పోషించి మనకు కావాల్సింది ఇవ్వడం ప్రాఫిట్ కాదురా, అసలు రిటర్న్స్ చేయరాని బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం. అది కరెక్టేరా, కానీ జాబ్ చేయకుండా ఎలా? రియలైజేషన్ కాదు, సొల్యూషన్ కావాలి. జాబ్ అయితే చేయలేనురా. మరి ఇంట్లో ఖర్చులకి ఏం చేస్తావు? జాబ్ చేయకుండా బిజినెస్ చేస్తావా? డెలివరీ బాయ్లో చేద్దాం అనుకుంటున్నాను రా. డెలివరీ బాయ్ లాగా వర్క్ చేస్తే నెలకు 1,00,000 రూపాయలు వచ్చేస్తాయా? 1,00,000 రూపాయలు రావు, బట్ 15,000 కన్నా ఎక్కువే వస్తాయి. ప్రెజర్ ఉండదు, ఒకటి కింద బతుకుతున్నాం అన్న ఫీలింగ్ ఉండదు. అరే ఒక కుక్కకు తాడు కట్టి దాన్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు దాని ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? దానికి నచ్చింది తినలేదు, ప్రశాంతంగా వచ్చి కూడా పోసుకోలేదురా. రేపు పొద్దున్న నాకు మెడలో ఐడి కార్డ్ డే సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు నాకు కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది. అదే ఫీలింగ్. అలాగా వాడు డైరెక్టర్ అయ్యి హీరోల్ని, ప్రొడ్యూసర్ని కలుస్తాడు అనుకుంటే డెలివరీ బాయే కస్టమర్లను కలుస్తున్నాడు. ఇంక నేను వెళ్తానండి, మా నాన్న కేకేస్తాడు. అవును, మీ ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ లాంటిది ఏమైనా తీయొచ్చు కదా, యూట్యూబ్లో తీస్తుంటారు. తీయొచ్చు, కానీ అది కుదరట్లేదు. షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా కూడా డబ్బులు కావాలంటాడు. ఓకే బాయ్.
ఏంటి కొత్త పిలుపు? నేను డైరెక్టర్ని కాదు, డెలివరీ బాయ్ని. నేను నీ గురించి మొత్తం తెలుసుకున్నా. ఎలా? ఎవరు చెప్పారు? మీ ఫ్రెండ్కి హాఫ్ పోస్తే ఫుల్గా చెప్పాడు. ఎవడు? ప్రవీణ్ గడే కదా, చచ్చాడు ఈరోజు. అవును, నువ్వు స్టోరీస్ రాస్తావంట కదా, ఒక స్టోరీ చెప్పు. అయినా నువ్వు ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీయొచ్చు కదా. షార్ట్ ఫిల్మ్ తీయాలంటే కథలే కాదు, కరెన్సీ కూడా కావాలి. అయినా నువ్వు అనుకున్నంత ఈజీ కాదు మధు. కెమెరా రెంట్కి తీసుకోవాలి, ఆర్టిస్టులు రావాలి, షూటింగు, డబ్బింగు, ఎడిటింగు, పోస్టర్స్, ప్రమోషన్స్, ఇలా చాలా ఉంటాయి. హ, ఇంత పెద్ద థియరీ ఎందుకు? తీయలేనని చెప్పొచ్చు కదా. ఏం చెప్పారో దానికి? జరిగిందే కదా చెప్పాను, కొత్తగా ఏమైనా చెప్పానా? ఆయన నేను తను డ్రాప్ చేసి రమ్మన్నాను, నా గురించి చెప్పని లేదు. నువ్వు అడగకపోయినా పెట్రోల్ పోయొచ్చు, నీ గురించి అడిగితే నేను చెప్పొద్దా? ఎంతకీ ఏమంటుంది? ఐ కెన్ హెల్ప్ యూ, కావాలంటే నేను ప్రొడ్యూస్ చేస్తా. ఎంత అవుతుంది? 20,000, 30,000 చెప్పు, పర్లేదు. నీలో మంచి టాలెంట్ ఉందని విన్నా, ఇప్పుడు చూడాలనుకుంటున్నా. ఒక మంచి స్టోరీ రాయి, షార్ట్ ఫిలిం ప్లాన్ చేద్దాం. నువ్వు నిజంగానే చెప్తున్నావా? నిజమే బాబు, నేను ప్రొడ్యూస్ చేస్తాను అంటున్నాను కదా. నువ్వు షార్ట్ ఫిలిం ప్లాన్ చేయి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఎప్పుడు వాడు చేశాడు వీడు చేశాడు అంటావు, నువ్వు మాత్రం చేయు. కొన్ని ఫోన్లో అయినా తీయరా అంటే కుదరదు, ప్రొడ్యూసర్ కావాలి, కెమెరా కావాలంటావు. ఇలా అయితే మనం ఎప్పుడురా తీసేది? అదే కదరా. ఏం మాట్లాడేంటి రైడు? ఏమో నాకు మాత్రం ఏం తెలుసు. రే మదన్, నానా, ఇంకా వెళ్ళలేదేంట్రా? టైం అవుతుంది కదా. నాన్న, రీసెంట్గా నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయింది. తనకు నా గురించి మొత్తం తెలుసు, అంటే నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్ అని. తను ప్రొడ్యూస్ చేస్తానింది. ఒక కామెడీ షార్ట్ ఫిలిం చేద్దాం అనుకుంటున్నాను నాన్న, దాని గురించి ఆలోచిస్తున్నా. ఏంటమ్మా బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు? అవును నాన్న, ఎందుకంటే ఒక అతనికి హెల్ప్ చేసి ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నా. హెల్ప్? హెల్ప్ అంటే ఆ డెలివరీ బాయ్కి కదా? హ్మ్. హెల్ప్ అంటే ఏంటమ్మా? ఏమైనా జాబ్ అయినా సెట్ చేస్తున్నావా? అది కాదు నాన్న, మీ పేరు పైన ఒక షార్ట్ ఫిలిం ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. దానికి నాకు ఓ 20,000 కావాలి. ఎప్పుడు ఇస్తున్నావు నాన్న? ఏమైంది నాన్న, సమాధానం ఇవ్వట్లేదు? ఏం చెప్పాలమ్మా, అదేదో నా పేరు మీద అర్చన చేయించడానికి 20 రూపాయలు అడిగినట్టు సింపుల్గా 20,000 అడిగేస్తున్నావు. అయినా నా పేరు పక్కన పెట్టు, MBA కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకొని నువ్వు తెచ్చుకో మంచి పేరు. సారీ నాన్న, నేను మాట ఇచ్చేస్తాను, నువ్వు ఎలాగైనా ఇవ్వాల్సిందే. ఒకవేళ ఫర్ సపోజ్ నేను కాదు కూడదు అంటే నీ పరిస్థితి ఏంటి? ఏముంది, సింపుల్గా అమ్మకి ఈ ఉంగరం పోయిందని అబద్ధం చెప్తా, లేదంటే రోజు నువ్వు మందు తాగుతున్నావని నిజం చెప్తా. 20,000 నా 6 నెలల స్టాక్ అది. హలో డైరెక్టర్ గారు, చెప్పండి. నువ్వు అలా పిలుస్తుంటే బాగుంది మధు. యాక్చువల్లీ నేను ఎందుకు ఫోన్ చేశానంటే, స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, అలాగే ప్రవీణ్ గారు వాళ్ళ ఫ్రెండ్ని హీరోయిన్గా కూడా సెట్ చేశాడు. ఓ సూపర్ సూపర్. ఒక ఎడిటర్ని మాట్లాడి కెమెరా రెంట్కి తీసుకుంటే సరిపోతుంది. కానీ మధు, నువ్వు నిజంగానే ప్రొడ్యూస్ చేస్తావు కదా? అయ్యో, మీరేం ఆలోచించకండి, ఫైనాన్సర్ కూడా ఓకే చెప్పేశారు. వెంటనే స్టార్ట్ చేసేసేయండి. థ్యాంక్స్ మధు, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. బా. ఏం చేయలేము, అర్థం కావట్లేదు.
ఈ కెమెరామెన్ రాలేదు, టైం అయిపోతుంది. రే నువ్వేం టెన్షన్ పడకు, మొత్తం నేను చూసుకుంటా. ఆ, ఏరా ఏమైంది, లేట్ ఏంటి? కెమెరామెన్ ఇంకా రాలేదురా. కెమెరామెన్ రాకుండా ఎలా తెస్తాను చెప్పు. రే అదిగో వచ్చాడు. ఆ, సార్ 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 అమ్మ బాబోయ్ ఎంత బరువు ఏంటి? తప్పకే హై. ఏంటి సార్ లేటు? డిఓపి నేను కాదు ఆయన. ఏంటి సార్ లేటు? కెమెరా బ్యాటరీ ఛార్జింగ్ పెట్టేసరికి లేట్ అయింది. ఆ, సర్లే. ఇంతకీ సామాన్లు గట్రా తెచ్చుకున్నారా? సామాన్లు కాదు, ఎక్విప్మెంట్. ఎక్విప్మెంట్. ఇంతకీ మీ ఇద్దరు కెమెరామెన్ ఎవరు? కెమెరామ్యాన్ కాదు, డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఇదిగోండి, ఈ ఫోటోలు గట్రా తీస్తే కొంచెం టైం అయిపోద్ది. మా వాడు ఏదో షార్ట్ ఫిల్మ్ అంటున్నాడు, అది తీసి పంపించండి త్వరగా. నువ్వేనా డైరెక్టర్? బ్రో నేనే. వీడెవడు పేషెంట్ అసిస్టెంటా? నా ఫ్రెండ్ బ్రో. బ్రో బేసిక్గా నేను ఇలాంటి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేయను బ్రో. ఎందుకంటే డైరెక్టర్ లేని డౌట్స్ వాళ్ళ ఫ్రెండ్స్కే ఎక్కువ వచ్చేస్తాయి. ప్రతిను నువ్వు కొంచెం ఆగరా బ్రో. పోనీ వీటిని పంపించేనా? ఏ బ్రో, ఫ్రెండ్స్ అలా యాక్ట్ చేయకూడదు, హెల్ప్ చేయమని అడగాలి. నిన్ను వాడతా. జద్దావా వాడతాడా? ఏం వాడతాడు? అమ్మో. ఓకేనా? ఇద్దరు డైలాగ్స్ ఓకే కదా? ఓకేనా బ్రో? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. రే నదీప్, కెమెరా పెట్టుకోండి రా. హాయ్. షూట్ స్టార్ట్ అయిందా? ఇప్పుడే స్టార్ట్ చేసేస్తాం. ఎవరి అమ్మాయి? ప్రొడ్యూసర్ బ్రో. హీరోయిన్గా ఇలాంటి అమ్మాయిని పెట్టచ్చు కదా బ్రో. స్టార్ట్ చేద్దామా? ఓకే బ్రో. అబ్బా ఏముంది, సూపర్. మధ్యలో వీడియో ఎవడు దున్నేందుకు? రే ఎవడరా నువ్వు? అడ్డగాడదలాగా అడ్డొస్తావేంటి? పక్క జరుగు. నువ్వెవడవే? నువ్వెవరేంట్రా? అవునరా, ఎవడు నువ్వు? మాయా 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 డిఓపి బ్రో. మావయ్య హీరో. నువ్వు వెళ్ళు. నువ్వు హీరోనా? ఏదో డైలాగ్ చెప్పు. ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి, మీ అమూల్యమైన ఓటును పులిగోరు గుర్తుకే వేసి నన్ను గెలిపించ ప్రార్థన. ఇది ఎందుకు చెప్తున్నావురా? డైలాగ్ అడిగారు కదా. ఇది సినిమాలో డైలాగు? మూవీలోది కాదు, ఎలక్షన్ క్యాంపెయిన్లోది. వీడు హీరో ఏంట్రా? ఏ గమ్ములు తీసుకుని మమ్మల్ని బాగా చూపించు. ఎదవా. మన ఊరుడే. ఏరా అంతా ఓకేనా? రెడీ సార్. తీసావా? లేదు మరి సార్. తీ. నా క్యాప్ కాదురా, లెన్స్ క్యాప్. అదైతే ఇప్పుడు తీస్తాను సార్. మరి పెట్టు. సారీ సార్. హలో. వచ్చేసాను. అంటే కొంచెం వర్క్ వల్ల ఒక 1 అవర్ అంతే. హలో, టైం పడుతుందని చెప్తుంది కదా, ఓ గోల్ తప్పుతావేంటి? పెట్టేమోనా? అలా అనేసారేంటండి? మా నాన్నగారండి. అది ముందే చెప్పాలి కదండి. మీరు గ్యాప్ ఎక్కడ ఇచ్చారండి? ఓకేనా మాయా? ఓకేనా? కెమెరా రోలింగ్, యాక్షన్. మదన్ 1 సెకండ్. నా రైట్ ప్రొఫైల్ బాగుంటుంది, సో. అల్లుడు ఏదో అంటుంది. ఏం లేదు మాయా, నువ్వు ఇటు వచ్చేసే. ఇటు వచ్చేసే. రెడీయా? కెమెరా రోలింగ్, యాక్షన్. యాక్షన్. మాయా యాక్షన్. ఓ యాక్షన్. యాక్షన్ మాయా. ఓహో యాక్షన్. పళ్ళు పట్టుకో. యాక్షన్ మాయా. యాక్షన్ అంటే డైలాగ్ చెప్పాలి. రాత్రిని రాసిచ్చిన డైలాగ్ ఉంది కదా, అది చెప్పేసే. పరువు తీయకు ప్లీజ్. చెప్పేస్తాడండి, చెప్పేస్తాడు బ్రో. ఓకే ఓకే. ఓకేనా?
అల్లుడు యాక్షన్ చెప్పలేదు. మావి ఫ్లోలోకి వచ్చాడు బ్రో. స్టార్ట్ చేద్దామా? కెమెరా, ఆర్డర్, కెమెరా, రోలింగ్. యాక్షన్. నీకోసం ఎంత కష్టమైనా పడతా. నువ్వు డాక్టర్ అయ్యే వరకు ఒక లవర్లా కాదు, ఒక పేషెంట్లా వెయిట్ చేస్తా. కట్. అల్లుడు బాగా చెప్పాను కదా. ఓకే మాయా. రే ఎవర్రా వాడు ముఖం ఏంటి, వాడు జుట్టు ఏంటి, అసలు వాడు హీరో ఏంట్రా? చూడటానికి రౌడీ సెంటర్ లాగా ఉన్నాడు. వాడిని ఎవరైనా చూస్తారా? పక్కన ఉన్న అమ్మాయిని చూస్తారు కానీ. నేను చెప్పాను కదా అమ్మాయినే చూస్తారని, అందుకే మేకప్ వేసుకున్నా. అల్లుడు ఒకడికి వెళ్ళరారా. ఒక్కసారి బ్రో చెప్పమయ్యా. ఒరే అడి ఓపిగడు కుక్కని తిట్టినట్టు తిడుతున్నాడు రా అందరి ముందుని. మనం సర్పంచ్గా పోటీ చేసామని చెప్పరా, ఓడిపోయామని చెప్పరా. బ్రో ఏంటి అక్కడ డిస్కషన్? సరే మాయా. నువ్వు చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నా. నువ్వు నిజంగా నా కోసం వెయిట్ చేస్తావా? నేనంటే నీకెందుకంత ఇష్టం? అయ్య బాబాయ్ మర్చిపోయానండి. ఏం చేద్దాం, ఎదుటి కవర్ చేద్దాం. బ్యాలెట్ బాక్స్ లాగా నెగనగా మెరిసిపోతుంటా మాత్రం నచ్చలేంటాడు బాబా. బ్రో నెక్స్ట్ సీన్కి వెళ్దాం. ఈ సీన్ లో కూడా వాడేగా హీరో, తగలెట్టు. ఓకేనా? ఏ లైట్ సరిగా పట్టుకో. ఎరా ఎలా ఇచ్చాను? ఇచ్చారు సార్. సారీ సార్. మాయా రెడీయా? ఓకే కెమెరా, రోలింగ్, యాక్షన్. టెన్షన్ వచ్చేస్తుంది అల్లు. చెయ్యి మాయా. చేసేస్తాడు బ్రో. చేద్దాం. యాక్షన్. అల్లుడు టెన్షన్ వచ్చేస్తుంది, నువ్వు చేసి చూపించవచ్చు కదరా. చెయ్యి ఆడికి రాదు, నువ్వు వెళ్ళి చూపించు. వెళ్ళు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు డాక్టర్ అయ్యే వరకు నేను లవర్లా కాకుండా పేషెంట్లా వెయిట్ చేస్తాను. ఓకేనా?